1941 సంవత్సరం. ప్రపంచం మొత్తం అప్పటికే వరల్డ్ వార్ II అనే మహాయుద్ధంలో కాలిపోతోంది. ఆ సమయంలో జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. సోవియట్ యూనియన్ను పూర్తిగా నాశనం చెయ్యాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆ దాడికి పెట్టిన పేరు ఆపరేషన్ బార్బరూసా. 1941 జూన్ 22 ఉదయం హిట్లర్ యొక్క జర్మనీ సైన్యం లక్షల సంఖ్యలో సోవియట్ యూనియన్ మీదికి దూసుకువచ్చింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద సైనిక దాడి. మిలియన్ల సైనికులు, వేలాది ట్యాంకులు, వేల విమానాలు. జర్మన్ సైన్యం 3 దిశల్లో ముందుకు కదిలింది. ఉత్తర దిశలో లెనిన్గ్రాడ్, మధ్యలో మాస్కో, దక్షిణంలో కీవ్. జర్మన్ సైన్యం లెనిన్గ్రాడ్ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టింది. అలా ప్రారంభమైంది చరిత్రలో అత్యంత భయంకరమైన సంఘటనలలో ఒకటి. లెనిన్గ్రాడ్ 872 రోజులు నగరం బందీ అయింది. ఆహారం లేదు, ఇంధనం లేదు, బయటకు వెళ్లే మార్గం లేదు. చలికాలంలో ఉష్ణోగ్రతలు -30°C వరకు పడిపోయాయి. ఆకలి వల్ల ప్రజలు చనిపోతూ ఉన్నారు. చిన్న బ్రెడ్ ముక్క కోసం పోరాడేవారు. కొంతమంది చర్మపు బెల్ట్లు మరిగించి తిన్నారు. గోడల గ్లూ కూడా తిన్నారు. ఖాళీ గోదాముల్లో మిగిలిన పిండి అయిపోవడంతో ధూళి కూడా తినేవారు. ప్రతిరోజూ వేలాది మంది చనిపోయారు. మృతదేహాలు మంచులో రోడ్లపై పడి ఉండేవి. అయినా జీవితం మాత్రం ఆగలేదు. చరిత్రలోనే అత్యంత భయంకరమైన మానవ విపత్తులలో ఇది ఒకటి. అదే నగరంలో చిక్కుకున్న వారిలో ఒక సాధారణ కుటుంబం కూడా ఉంది. భార్య, భర్త, వాళ్ల చిన్న కొడుకు. ఈ కుటుంబం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఆ రోజు ఎవ్వరికీ ఊహకి కూడా తెలియదు. ఆయన సోవియట్ సైన్యంలో ఒక సైనికుడు. ఈ యుద్ధ సమయంలో వారి దళం జర్మన్ సైన్యం దాడికి గురైంది. చాలామంది సైనికులు అక్కడే చనిపోయారు. ఈయన మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. కాని అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ గాయాల ముద్రలు జీవితాంతం అతనితోనే ఉన్నాయి. అదే సమయంలో నగరంలో ఒకరోజు ఆమె కూడా ఆకలితో స్పృహ కోల్పోయింది. పక్కవాళ్లు ఆమె చనిపోయిందని అనుకున్నారు. మృతదేహాలతో పాటు తీసుకెళ్లడానికి ఉంచారు. కాని కొద్దిసేపటికి ఆమె కదిలింది. ఆమె ఇంకా బ్రతికే ఉంది. ఆమె నిజంగా మరణం నుంచి తిరిగి వచ్చింది. ఆ దంపతులకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ముట్టడి సమయంలో ఆకలి, వ్యాధుల వల్ల అతను తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. డిఫ్తీరియా అనే ప్రమాదకర వ్యాధి. మందులు లేవు, డాక్టర్లు లేరు. చివరికి ఆ చిన్న బాలుడు చనిపోయాడు. లెనిన్గ్రాడ్లో చనిపోయిన వేలాది పిల్లలలో అతను కూడా ఒకడు. అతన్ని ఒక సామూహిక సమాధిలో పాతిపెట్టారు. యుద్ధం ముగిసింది, కాని బాధలు మిగిలిపోయాయి. 1944లో సోవియట్ సైన్యం చివరకు ముట్టడిని చెరిపేసింది. సీజ్ ఆఫ్ లెనిన్గ్రాడ్ ముగిసింది. కానీ దాని మూల్యం చాలా భారీగా చెల్లించాల్సి వచ్చింది. దాదాపు 1 మిలియన్ మంది పౌరులు చనిపోయారు. నగరం దాదాపు పూర్తిగా నాశనమైంది. భవనాలు కూలిపోయాయి. కుటుంబాలు విడిపోయాయి. ఆ యుద్ధం ముగిసిన 8 ఏళ్ల తర్వాత 1952 అక్టోబర్ 7న లెనిన్గ్రాడ్ నగరంలోని ఒక చిన్న కమ్యూనల్ అపార్ట్మెంట్లో ఆ దంపతులకు మరలా ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడే వ్లాదిమిర్ పుతిన్. యుద్ధంలో గాయపడిన తన తండ్రి పేరు వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్. మరణాన్ని గెలిచిన తన తల్లి మరియా ఇవానోవ్నా పుతినా. యుద్ధ సమయంలో చనిపోయిన చిన్న బాలుడే పుతిన్ అన్నగారు విక్టర్ పుతిన్. పుతిన్ పెరిగిన ఇల్లు చాలా చిన్నది. అక్కడ అనేక కుటుంబాలు ఒకే వంటగది, ఒకే బాత్రూం పంచుకునేవారు. ఇంట్లో ఎలుకలు తిరిగేవి. అది కఠినమైన జీవితం. కాని అదే జీవితం అతన్ని గట్టిగా తయారుచేసింది. ఎవరూ ఊహించలేదు ఆ చిన్న కమ్యూనల్ అపార్ట్మెంట్లో పుట్టిన బాలుడు ఒకరోజు రష్యా దేశానికి నాయకుడవుతాడని. యుద్ధపు బూడిదల్లో ప్రారంభమైన కథ ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడి కథగా మారాడు. పుతిన్ గారి బాల్యం, ఆయన యుక్త వయస్సు ఆయన్ని ఎలా నడిపించాయి, దేశాధినేత ఎలా అయ్యాడు అనే విషయాలు తెలుసుకోవాలి అంటే నా నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.